హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ కర్రీ గ్రేవీ థిక్గా టేస్టీగా చూడండి ఎలా బాగా వచ్చిందో. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్, టొమాటోస్ ఇలా లైట్ లో మీడియం పెట్టుకొని స్టవ్ లో మీడియంలో పెట్టి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి కుక్ అయ్యాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. బాండీలో ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. వన్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. వన్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి, టర్మరిక్. ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పసుపు అండ్ సాల్ట్తో వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి చికెన్ యాడ్ చేస్తున్నాను. వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ పీసెస్ని మిక్సీ పట్టుకుందామండి. దీంట్లోకి కొంచెం క్యాష్యూ కూడా యాడ్ చేస్తున్నాను. క్యాష్యూ లేకపోతే మీ దగ్గర గసగసాలు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 స్పూన్ కారపొడి యాడ్ చేస్తున్నానండి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1.5 స్పూన్ మళ్ళీ. సో టేస్ట్కి సరిపడేంత యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. వన్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ గరం మసాలా పొడి 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మొత్తం కలుపుతున్నా అండి. ఇక్కడ 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి. ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను.
ఎలా ఉంది?